ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. ఈ రోజుటి విశేషము జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జయంతి. నిత్య స్మరణీయులలో మొట్టమొదటి వారుగా ఆయనని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వేదము సులభంగా అర్థం చేసుకోవటం కోసమని 4 భాగాలుగా విభజిస్తే ఆ తరువాత శిష్య ప్రశిష్య పరంపరగా అది అనేక శాఖలుగా విడిపోయింది. అందులో కర్మకాండ సంబంధమైన విషయాలను పట్టుకొని అదే గొప్పది అన్నట్లుగా కర్మ లంపటములో ప్రజలని ఇరికించుతూ స్వార్థపరులైన వారు పెచ్చురేగి ప్రవర్తిస్తున్న ఆయా రోజులలో జగద్గురు అయిన ఆదిశంకరాచార్యులు వారు భారతదేశమంతటా తిరిగి ఆయా మత పెద్దలతో మరి శాస్త్రీయమైన వాదోపవాదాలు చేసి అద్వైత సిద్ధాంతానికి ప్రాణం పోసి నిలబెట్టినవాడు. ఈ విధంగా కర్మకాండ వైపు అధికంగా పోతూ ఉన్న అజ్ఞానులను జ్ఞానకాండ వైపు మరలించడానికి ఆయన ఎంతో కృషి చేశాడు అని చెప్పాలి. పనిని శ్రద్ధగా చేస్తే మంచి ఫలితం ఇస్తుంది. అజ్ఞానంతో చేస్తే ప్రమాదాలకు దారితీస్తుంది. కనుక జ్ఞానముతో కలిసిన కర్మ చేయాలి. ఇది అందరూ గుర్తెరగాల. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మకు ఒక బిరుదు ఉంది, కృష్ణం వందే జగద్గురుం అని. ఆ తదుపరి ఆ బిరుదుని పొందిన వాళ్ళల్లో ఆదిశంకరాచార్యులు వారే ప్రముఖులు. జగద్గురు ఆదిశంకరాచార్య అని మనం అంటూ ఉన్నాం. ఆయన శ్రీకృష్ణ పరమాత్మ చెడు నడత కలిగిన క్షత్రియులను యుద్ధంలో సంభవించేలా చేసి వారిని నశింపు చేయించి ధర్మాన్ని స్థాపన చేశాడు. అదేవిధంగా ఆదిశంకరాచార్యులు వారు ఈ భారతదేశంలో ఆచారాలు లేదా శాఖలు లేదా కర్మకాండ సిద్ధాంతాల పేరులతో ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉన్న ఆ మతాధిపతులను ఓడించి ఇక్కడ ధర్మ సంస్థాపన చేశారు. కనుక ఇద్దరు జగద్గురువులు. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహమి అదీయతే అని భగవద్గీత వాక్యము. జ్ఞానంతో సమానమైన పవిత్ర వస్తువు మరిలేదు అని అర్థం. ఆత్మజ్ఞానము, దైవ సంబంధమైన వేద జ్ఞానము ఇది మరి ముఖ్యంగా మనందరికీ అవసరము.